నా పేరు ఎం సుమలత యాదవ్. ఈ 10 ఏళ్ళు తెలంగాణ పరిపాలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మహిళలకు ఏంటంటే బస్సు ఫ్రీ అయింది. ఎక్కడ పోవాలన్నా కానీ అమ్మ బస్ ఛార్జీలా అన్నట్టు అయిపోతుండే. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఎక్కడికి వెళ్ళన్నా బస్ ఫ్రీగా ఉంది. మళ్ళీ ముఖ్యంగా మాకు వంట గ్యాస్ గురించి 500కే వంట గ్యాస్ వస్తుంది. కరెంటు బిల్లు అయితే మేము ఆలోచించుకోలేదు. మాకు ఎప్పుడు అట్లాంటి ఆలోచన కూడా రాలేదు. మాకు కరెంటు ఫ్రీ వస్తుందా అన్నట్టే లేకుండే. అట్లాంటి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక మున్ముందు కూడా మాకు 2,000 రూపాయలు వస్తాయి అనేసి అది మాకు చాలా చేదోడు వాదోడుగా అవుతాయని దానికి సంతోషంగా ఉంది. ఇట్లాగే ఆయన తెచ్చిన పథకాలన్నీ అమల్లోకి వస్తూ ప్రజల ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మున్ముందు కూడా అదే రావాలని కోరుకుంటున్నాము. స్త్రీల గురించి ఆలోచిస్తుందంటే రేవంత్ అన్న మాత్రమే. ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా ఉంది. ఇది ఆరు గ్యారంటీలు ఇస్తున్నారు వాళ్ళు. బస్సు ఫ్రీ ఉంది, కరెంటు జీరో బిల్ ఉంది, మంచిగా ఉంది. కాంగ్రెసే బాగుంది. అందుకనే ఇప్పుడు 6 గ్యారంటీలు ఇస్తారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా మహిళలకి చాలా గ్రేట్ ఉంది. అందుకనే మేము చాలా ఇది చేస్తున్నాము. బాగుంది. ఫ్రీ బస్సు ఉంది. బాగా మా బిడ్డ వాళ్ళ ఇంటికి పోవాలంటే 150 రూపాయలు ఉండే, 150 రూపాయలు పోయేసి వస్తుంటే సిద్దిపేటకి. ఇప్పుడు ఫ్రీగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా పాపతానికి పోయేస్తున్నాము అప్పుడప్పుడు. లేకపోతే 6 నెలలకు ఏడాదికి పోయేది. అంతకుముందు 90 రూపాయలు ఉండే బస్సు, ఇప్పుడు 100 రూపాయలు అయింది. 100 రూపాయలు పోయి 150 రూపాయలు చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు పోవాలంటే ఇబ్బంది ఉంది మాకు, మధ్యతరగతి వాళ్ళము. అందుకనే అట్లా చేసినాం మేము కూడా. బాగుంది. ఈ అన్న ఇచ్చినాక బస్సు ఫ్రీ ఉంది, చాలా బాగుంది. నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మాది ఖమ్మము. మాది అన్న మాకు బస్ ఫ్రీ ఇచ్చిండు. కరెంటు కూడా ఫ్రీ ఉంది. 200 యూనిట్ల కరెంటు ఇస్తున్నాడు. తర్వాత గ్యాస్ కూడా 500 గ్యాస్ ఇస్తున్నాడు అన్న. చాలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చాలా బాగుంది. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ కాంగ్రెసే రావాలని మేము కోరుకుంటున్నాం.